నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. గ్రామాల్లో కోతులు, వేది కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలంటూ మండల పరిషత్ సమావేశంలో గలమెత్తిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు వివరణ ఇచ్చిన అధికారులు. ఆహ్లాదంగా వైష్ణవి జూనియర్ కళాశాల ఫేర్వెల్ ఫంక్షన్ పర్యవేక్షించిన సంస్థ కరెస్పాండెంట్ పాటిమండల శ్రీనివాసరావు. వీధి కుక్కల సమస్య, కోతుల సమస్య గ్రామాల్లో ఇబ్బందికరంగా ఉందని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని మండల అభివృద్ధి సాధారణ సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమస్య తీవ్రతను సమావేశం దృష్టికి తెచ్చారు. స్థానిక కొత్తపేటలోని మండల అభివృద్ధి కార్యాలయ సమావేశ హాల్లో శనివారం ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవుల అధ్యక్షతన మండల అభివృద్ధి అంశాల సాధారణ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని పలు సమస్యలను ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశ దృష్టికి తెచ్చారు. కొలకనూరు ఎంపీటీసీ కాళిశెట్టి ఫణీంద్ర గ్రామంలోని వీధి కుక్కల సమస్య జటిలంగా ఉందని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని కోరగా ఎంపీడీఓ అత్తోట దీప్తి వివరణ ఇచ్చారు. అదేవిధంగా సంఘం జాగర్లముడి గ్రామంలో కోతులతో ఇబ్బంది ఉందని, కోతుల సమస్య పరిష్కరించాలని కోరారు. గ్రామ శివార్లో కొబ్బరి బొండాల విక్రయదారులు వ్యర్థాలు వేస్తున్నారని సభ్యులు ప్రస్తావించగా సమావేశంలో పాల్గొన్న మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సమస్య ప్రాధాన్యతపై తమకు అవగాహన ఉందని, మున్సిపల్ పరిధిలో ఇదే సమస్య పరిష్కారం అనుసరించిన విధానంపై మున్సిపల్ అధికారులతో సమావేశమై తగు పరిష్కారం చూస్తామన్నారు. రెవెన్యూ శాఖ పరంగా అన్ని శాఖలంతా తమ శాఖకు సంబంధాలున్నాయే, ఆ దిశగా సమిష్టిగా పనిచేసి గ్రామాల్లో మెరుగైన సేవలకు దోహదపడాలన్న భావన వ్యక్తం చేశారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఐసీడీఎస్ అధికారులు ఆయా శాఖల పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఎంపీడీఓ అత్తోట దీప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రూప్ 1 పరీక్షలతో విజేతగా డీఎస్పీ ఉద్యోగావకాశం పొందిన కుంచవరం గ్రామ కార్యదర్శి వి నాగేశ్వరరావును ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్న నంది వెలుగు సర్పంచ్ దూలిపాల్ల పవన్ కుమార్ ను, గ్రామ ఎంపీటీసీ విజయలక్ష్మిలను ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తిల ఆధ్వర్యం సత్కరించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా పాత్ర ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మాకు చెప్తుందో, జీవోనో, రూల్లో, యాక్ట్, ఏ చట్టం ఉందో దాని ప్రకారం ఏ ఉద్యోగమైనా చేయాల్సింది, ఏ శాఖ అయినా సరే, అది రెవెన్యూనా, పంచాయతీ రాజా, పోలీసా, ఎక్సైజా, ఇదేమి లేదు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఆ ఉద్యోగం చేసే క్రమంలో ఖచ్చితంగా ఒక రూల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. దానికి డీవియేట్ అయ్యి అతను చేస్తేనో, ఇప్పుడు ఇందాక ఏఈ గారు మాట్లాడినప్పుడు నేను తీసుకెళ్ళి చూపించానని పెద్ద ఆయన చెప్పారు. ఓకే, మాకు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒక పేపరు, దానికి ఒక రికార్డు బిల్డప్ చేయడం, దానికి ఒక చలన కట్టడం, ఏదో సంథింగ్ ఉంటుంది, ఓ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ డీవియేట్ అయ్యి ఆయన కనుక చేస్తే రేపు మళ్ళీ ఇంకొకరు ఎవరో ఆర్టీ యాక్ట్ ఇంకోటి వేస్తే దాన్ని ఏదో అవినీతి జరిగిందని బయటకు వచ్చి అధికారి ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను కూడా మా సిబ్బందికి ఎప్పుడు ఏం చెబుతుంటానంటే, ఎంత ప్రెషర్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా రూల్కి విరుద్ధంగా ఎవరు పని చేయవద్దు అని చెప్తాను. ఇదే విషయం నేను చాలా సందర్భాలు మంత్రి గారు కూడా, గౌరవనీయులైన మంత్రి గారు కూడా ఎప్పుడు రూల్కి విరుద్ధంగా చేయమని చెప్పలేదు. రూల్కి విరుద్ధంగా చేయొద్దు, ఖచ్చితంగా మనం రూల్ ప్రకారమే పోవాలని చెప్తారు. నేను దాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. రూల్కి విరుద్ధంగా చేసే పరిస్థితే లేదు. అధికారులకు అలాంటి పరిస్థితి ఎక్కడైనా వచ్చి ఒకవేళ రూల్కి విరుద్ధంగా చేయాల్సిన ప్రెషరు, ఏదైనా మీకు డిస్టర్బెన్స్ ఉంటే ఖచ్చితంగా మండల స్థాయి దాకా ఆ విషయాన్ని తీసుకురావచ్చు. మేము అవసరమైతే మా పరిధిలో కూడా వల్లగాని పక్షంలో జిల్లా స్థాయికి కూడా తీసుకుపోతాం. రకరకాలు ఉంటాయి. అల్టిమేట్గా మనం ఏమి చేసినా ప్రజలకి మంచి జరగాలనేది ఒక తహసీల్దార్గా నా అభిప్రాయం. గత జనరల్ బాడీ నుంచి ఈ జనరల్ బాడీ వరకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వివిధ శాఖల్లో, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏమి జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఏమైనా సందేహాలు ఉన్నా కూడా, అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఎలక్ట్రికల్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పిఆర్, ఇరిగేషన్, ఇట్లాగా ఏ డిపార్ట్మెంట్ ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరి సమక్షంలో వాటిని అధికారులు నివృత్తి చేస్తారు. 19 జనవరి నుండి 31 వరకు మనం ఈ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించుకున్నామండి. వాటిల్లో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న గేదెలకు కానీ వేటికైనా వైద్యం చేసి ఉన్నాము. ప్రస్తుతం డిపార్ట్మెంట్ తరఫున ఉన్న స్కీమ్ ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్గా ఉందండి. యానిమల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కేవలం 298 రూపాయలు కట్టుకుంటే చాలు, ఒక పాడి రైతుకి 30,000 రూపాయల వరకు 3 సంవత్సరాల వరకు వర్తించే పశు బీమా అనేది ప్రస్తుతం గవర్నమెంట్ తరఫున అందుబాటులో ఉందండి. కావున ప్రతి ఒక్కరూ కూడా అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాము. విచక్షణ లేకుండా కుక్కను చంపడం లేదా విష ప్రయోగం చేయడం ఇలాంటి తర్వాత ఈ కుక్కల్ని తమ పరిధిలోని ప్రజాప్రదేశాల నుంచి వీరి కుక్కలను గుర్తించి వాటిని ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ నిర్వహించి సంస్థల దగ్గర కుక్కల నివాసాలు లేకుండా చూడాలా. తమ ప్రాంతంలో ఉన్న కుక్కలకు శస్త్రచికిత్స మరియు టీకా వివరాలు రికార్డు చేసి కంప్లైంట్స్
సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇది గ్రామ పంచాయతీ పాత్ర. మరి వాళ్ళు ఏం చేస్తారని కావాలి. వీధి కుక్కలు పండించడానికి అనేది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందండి. వాటికి ట్యూబెక్టమీ చేయించమని చెప్పి అనేది ఉంది. కానీ ట్యూబెక్టమీ చేయించడానికి ఇక్కడ మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు డిపిఓ గారిని అడిగినప్పుడు కూడా మున్సిపల్ లెవెల్లో ఉన్న వాటిని వాడుకోమని చెప్పి అన్నారు. అవి కూడా మనం వాడుకుందామనే ఉద్దేశంతో మున్సిపాలిటీ వాళ్ళతో సంప్రదించబడింది. డంపింగ్ యార్డ్ దగ్గర కూడా వెళ్ళొచ్చాము. అక్కడ కొన్నింటికి షెడ్లు కట్టారు కానీ వాళ్ళు కూడా ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. అయితే కుక్కకి ముందు ఆపరేషన్ చేయించిన తర్వాత దాని మెయింటెనెన్స్గా అంటే ఇక్కడ సర్జన్ ఉండాలి, వెటనరీ సర్జన్ ఉన్నారు. మన మండలంలో ఎవరో సర్జన్ లేదని చెప్పారన్నమాట. వాటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా వాటికి ఆపరేషన్ చేయించి ఒక వారం పాటు వాటిని పోషించి వాటి ఆరోగ్యం అంతా సక్రమంగా ఉన్న తర్వాత వదిలేయాలని చెప్పారు. ఏ ఊళ్ళో కూడా వీటిలో డాగ్ షెడ్స్ కానీ కట్టలేదు. మన మండలంలోనే వెటనరీ సర్జన్ లేకపోవడం వలన ఏ పని చేయడానికి వీలు లేకుండా ఉంటారు. విద్యారంగంలో ఉన్న పోటీతత్వాన్ని స్వాగతిస్తూ గత 20 సంవత్సరాలుగా మెరుగైన మార్కులతో అరుదైన అవకాశాలను తమ విద్యార్థులు అందిపుచ్చుకుంటారని వైష్ణవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు తమ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ లో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆధునిక చలచిత్రంలోని పాటలకు కళాశాల విద్యార్థులు లయబద్ధంగా నృత్యాలు చేసి కార్యక్రమంలో జోష్ పెంచారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు తమ కళాశాల ద్వారా గత 20 సంవత్సరాలుగా అందిస్తున్న మెరిట్ ఫలితాలను వివరిస్తూ రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మన వైష్ణవి జూనియర్ కాలేజీ గత 20 సంవత్సరాల నుంచి మంచి ఫలితాలను సాధిస్తుంది. 10th క్లాస్లో 78% వచ్చిన కె శిరీష అనే అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్లో 98% మార్క్స్ సాధించింది. మంచి ఫలితాలు క్రమశిక్షణలో మేము ముందుకు వెళ్తున్నాము. ఇటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి మా అధ్యాపకులకు మా తల్లిదండ్రులందరికీ అభినందనలు. చాలా ఉత్సాహంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మంచి ఫలితాలు సాధించాము. ఇదే విధంగా మరలా వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలని సాధిస్తామని మేము భావిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మంచి ఫలితాలని సాధిస్తుంది. ఈ ఫలితాలకి కారకులైనటువంటి మా తల్లిదండ్రులకు అధ్యాపకులు అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. మన కాలేజీ చదువుతో పాటుగా స్పోర్ట్స్కు తర్వాత ఇటువంటి కల్చర్ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తా మంచి ఫలితాలని సాధిస్తున్నాము. ఇది మా కాలేజీకి గర్వకారణంగా భావిస్తున్నాము. క్షవరశాలల నిర్వాహకులైన నాయ బ్రాహ్మణులను వెంటనే సంవత్సరానికి 75,000 రూపాయల ఆదాయం మాత్రమే ఉన్నట్లు తహసీల్దార్ నుంచి సర్టిఫికెట్ తీసుకుని విద్యుత్ అధికారులు సబ్మిట్ చేస్తే వారికి 200 యూనిట్ల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం డివిజన్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఒక జీవో ప్రకటించిందని ఆ జీవో ప్రకారం కేవలం న్యాయ బ్రాహ్మణ క్షవరశాలలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునేవారు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే క్షవరశాలకు నిర్వాహకులు కొన్ని పత్రాలను ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. క్షవరశాల నిర్వహిస్తున్నారో వారి ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రం, సొంత షాపు కాకపోతే ఇంటి యజమాని నుండి అగ్రిమెంట్ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలియజేశారు. ఎప్పుడైతే ఈ పత్రాలను విద్యుత్ అధికారులకు అందజేస్తారో వెంటనే సబ్సిడీ అమల్లోకి వస్తుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో 300 క్షవరశాలలు ఉన్నాయని తెలిపారు. పట్టణంలో ఉన్న క్షవరశాలకు సంవత్సర ఆదాయం 75,000, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్షవరశాలకు 60,000 ఆదాయం ఉన్నవారు మాత్రమే ఈ సబ్సిడీ విద్యుత్ పొందుటకు అర్హులని తెలిపారు. ఈ పథకం నిరుపేద వర్గాలకు ప్రభుత్వం అందించే సబ్సిడీగా చెప్పారు. ఏదైతే ఈ నాయి బ్రాహ్మణుల కొరకు ఈ సెలూన్ షాపుల నిర్వహణ నిమిత్తము విద్యుత్ పథకం ఏదైతే ఉందో అది వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా లభిస్తుంది. 200 యూనిట్లలోపు వాడేటటువంటి సెలూన్ షాపులకు అది నాయి బ్రాహ్మణులు కేవలం నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్ షాపులకే ఈ పథకం వర్తిస్తుంది. అయితే జీవో ప్రకారం వీరి యొక్క సంవత్సర ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 60,000, అలాగే పట్టణ ప్రాంతాల్లో 75,000గా జీవోలో ఇవ్వటం జరిగింది. ఆ మేరకు ఆదాయం ఉన్న
సెలూన్ షాప్ నిర్వహించేటటువంటి నాయబ్ బ్రాహ్మణులు తహసీల్దార్ గారి వద్ద నుంచి ఇన్కమ్ సర్టిఫికెటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెటు, ఇది ఓనర్లకే కాకుండా షాపులు అద్దెకి తీసుకుని నిర్వహించుకున్న వాళ్ళకు కూడా ఉంటుంది. అద్దెకి తీసుకున్న వాళ్ళు కనుక ఉండేటట్టయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికెటు, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికెటు, వారికి ఓనర్కి మధ్యలో ఉన్నటువంటి ఆ రెంటల్ అగ్రిమెంట్ కాపీ, ఇవి ఆధార్ కార్డుతో పాటు సమర్పించవలసి ఉంటుంది. సో ఆ విధంగా ఇచ్చినట్లయితే వాటిని వెంటనే నమోదు చేసుకొని ఈ పథకాన్ని వర్తింపజేయటానికి సత్వరం వీలవుతుందని మనవి చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాత కార్యక్రమం తెనాలి పట్టణానికి చేరుకుంది. స్థానిక సిఐటియు నాయకుడు షేక్ హుస్సేన్ వలి ప్రచార జాత సభ్యులకు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 5వ తేదీన బయలుదేరిన జీబుజాత గుంటూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రచారం చేసి తెనాలిలో ముగింపు సభ నిర్వహించారు. కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సభను ఉద్దేశించి సిఐటియు ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ లేబర్ కోడ్ వల్ల అసంఘటిత కార్మికులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి గ్రామీణ పేదలకు కూడా అన్యాయం చేశారని ఆరోపించారు. జిల్లా వర్కింగ్ మహిళా నాయకురాలు జి రమణ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అయినా పాలకులకు ఏమాత్రం దయలేదని అన్నారు. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న సమ్మెలో మహిళా కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 9 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం వద్ద నుండి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుందని, గాంధీ చౌక్ మీదుగా సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, ఎస్ సుబ్రహ్మణ్యం, జి వెంకట సుబ్బయ్య, శాషగిరిరావు, పవన్ తేజ్ రెడ్డి, ఎం సాంబశివరావు, ములకా శివసాంబిరెడ్డి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, కెఎస్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతుంది. ఈ లేబర్ కోడ్స్లో కనీసం కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కూడా రద్దు చేశారు. కనీస వేతనం 178 రూపాయలు ఉంటే చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి 178 రూపాయలతో కార్మికులు ఏ విధంగా గడపాలి, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు కార్మికులు ఈరోజు సమ్మె చేస్తే సమ్మెకయ్యే నష్టాన్ని కార్మికుల దగ్గర నుంచి వసూలు చేస్తానని చెప్పేసి చెబుతున్నారు. అంటే వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఈ లేబర్ కోడ్స్ తెచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలి. రెండోది, ఈరోజు పరిశ్రమల్లో ఎవరైనా సరే కనీసం 10 మంది ఉంటే పిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టాల్లో కార్మికులకు ఆ హక్కు కూడా లేదు. 2025 నవంబర్ 21వ తేదీన అన్ని పేపర్లో 4 లేబర్ కోడ్స్ను నోటిఫై చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చి ఈరోజు లేబర్ కోడ్స్ వల్ల అసంఘటిత రంగ కార్మికులకు, అన్ని రకాల కార్మికులకు స్వర్గం రాబోతున్నట్టుగా ప్రకటనలు అయితే ఇచ్చారు. కానీ ఆచరణలో ఈ చట్టాలు కనుక అమలైతే, 4 లేబర్ కోడ్స్ కనుక అమలైతే ఈరోజు కార్మికులు పూర్తిగా ఆధునిక బానిసలుగా మారుతారు. మోడీ గారు అధికారంలోకి వచ్చేవి 11 సంవత్సరాల కాలమైంది. ఈ 11 సంవత్సరాల కాలంలో స్కీమ్ వర్కర్లకి ఎలాంటి వేతనం పెరుగుదల అనేది లేకుండా పోయింది. దాంట్లో భాగంగా వాళ్ళ కోడ్లు తీసుకొచ్చారు, వేతన కోడ్ అని. ఈ వేతన కోడ్ కనుక అమల్లోకి వస్తే స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, స్కూల్ సీపర్లు వీళ్ళు ఎవరికి కూడా జీతాలు పెరుగుదల అనేది ఉండదు. సమ్మె చేసుకునే హక్కు ఉండదు. జీతం పెరుగుదల అడగటానికి కూడా హక్కు లేకుండా ఈరోజు ఈ కోడ్ను తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తూ ఉన్నాము, మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు చేయాల్సిన అవసరం లేదు. కనీస వేతనం చట్ట ప్రకారం ఈరోజు చూస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 26,000 ఇస్తే సరిపోతుంది. పారిశ్రామికవేత్తలు చేసి ఎక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. మహిళల్ని గౌరవంగా చూస్తే సరిపోతుంది అనేది మేము స్కీమ్ వర్కర్లుగా కోరుకుంటున్నాము. ఈరోజు చూస్తాం, అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె కాలంలో టెంట్ల దగ్గరకు వచ్చేసి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పుడు 18 నెలలు అయింది, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్ చూస్తున్నాం, 10,000 జీతంతో వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. ఆ యాప్ల భారంతో విపరీతమైన పని భారం పెరిగిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా రేపు 12వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెలో ఈ ఆశా వర్కర్లు, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తాం. 12వ తారీఖు నాడు మీరందరూ సమ్మె చేయాలని, ఆ రోజు ఎక్కడెక్కడ ప్రతి మండల కేంద్రంలోనూ, తాలూకా కేంద్రాల్లోనూ, టౌన్లలోనూ మొత్తం కార్మిక వర్గం కుటుంబ సభ్యులతో సహా భారీ ఎత్తున ప్రదర్శనలో పాల్గొని 4 లేబర్ కోడ్లని రద్దయ్యేంత వరకు
మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ప్రచారం చేయడం కోసమే ఇవాళ జీపు జాత మన తెనాలి పట్టణానికి రావటం జరిగింది. 12వ తారీఖు నాడు ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ కార్మిక ప్రదర్శన మన గాంధీ చౌక్ దాటుకుంటూ అక్కడి నుంచి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వరకు ప్రదర్శన సాగుతుంది. ఈ పట్టణంలోని అన్ని రకాల అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం, అంటే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి సెంట్రింగ్ కార్మికులు, రాడ్డింగ్ బెండింగ్ మార్కులు, తాపీ కార్మికులు, వాళ్ళ హెల్పర్లు, పట్టణంలో అన్ని డాల్ మిల్లు కార్మికులు, ఏపీ అగ్రికల్చర్ మార్కెట్ ముఠా కార్మికులు, అట్లాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎల్ఐసి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇంకా పోస్టల్ వాళ్ళు పాల్గొంటున్నారు. రైల్వేస్ వాళ్ళు పాల్గొంటున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే 12వ తారీఖు నాడు ఉదయం 9:30కి ఈ బంగ్లా ఇక్కడికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం లక్ష్యంగా 7 కొండలవాడికి 7 వారాల గానామృత కార్యక్రమంలో భాగంగా 5వ విడత 5వ పర్యాయం గానామృత కార్యక్రమాన్ని ఈ శనివారం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి బాలాజీరావుపేట ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో నారాయణ అష్టాక్షరి క్షేత్రంలో 7 కొండల స్వామికి ప్రీతిగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం 5వ విడత 5వ పర్యాయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవను విశేషంగా కొనసాగించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భూదాన విరాళాల దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రొంపిచెర్ల వెంకట కిరణకుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 పర్యాయాలు 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 5వ విడత 5వ పర్యాయం కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మిస్తున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్ర నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళాలు సమర్పించి కళ్యాణ వెంకటేశ్వరి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివేల బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెత్సా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, కోట రవిశంకర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో జరిగే 7 వారాల వెంకటేశ్వర స్వామి గానామృతానికి మన తెనాలి ప్రజలు మొత్తం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కట్టబోయే దేవాలయం గురించి మన అర్చకులు అన్నీ చక్కగా వివరంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకోవాలండి. ఇది మనకి ఎంతో అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి దేవాలయానికి చేయవలసిన ఏర్పాట్లు చేయవాలని కోరుకుంటున్నాము. హరే శ్రీనివాస. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా తెనాలిలో స్థాపించినటువంటి శ్రీ వెంకట శ్రీనివాస ట్రస్ట్ గత సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఆ యొక్క ట్రస్ట్ ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు సంకల్పించడమైంది. దానికి గాను ప్రియాడలకు ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 5 వారాలుగా 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజున 5వ శనివారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5వ పర్యాయం 7వ శనివారం అనగా ఫిబ్రవరి 21వ తేదీన 7వ శనివారం పురస్కరించుకుని విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసుదర్శన హోమాన్ని నిర్వహించేందుకు సంకల్పించడమైంది. ఈ యొక్క మహాసుదర్శన హోమంలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వారి యొక్క గోత్రనామాలతో నివేదించి స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ రోజరీ కాన్వెంట్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించిన అడపాల ఓంకార శివనాగేశ్వరరావు గ్రూప్ 1లో డిఎస్పీగా ఉద్యోగం సాధించడం పట్ల పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకట మహాలక్ష్ములు హర్షం వ్యక్తం చేశారు.
గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన శివనాగేశ్వరరావును శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చు అంటానికి నాగేశ్వర విజయమే నిదర్శనమని అన్నారు. ప్రిన్సిపాల్ వెంకట మహాలక్ష్మి మాట్లాడుతూ నాగేశ్వర విజయం ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయమని అన్నారు. సత్కార గ్రహీత నాగేశ్వరం మాట్లాడుతూ తన జీవితానికి పునాది వేసింది శ్రీ రోజరీ కాన్వెంట్ పాఠశాల అని అన్నారు. గురువుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నా ప్రియ శిష్యుడు అడపాల శివనాగేశ్వరరావు ఈరోజు స్టేట్ వైడ్గా జరిగిన గ్రూప్ 1 ఈ గ్రూప్ 1లో డిఎస్పీగా కూడా సెలెక్ట్ అయ్యాడు. అది మాకెంతో గర్వకారణంగా ఉంది. నాగేశ్వరరావు చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యుడు, ఒబీడియంట్ పర్సను. ఫస్ట్ నుంచి వాళ్ళు క్రమశిక్షణ అనేది ఉంది. ఆ క్రమశిక్షణ దాదాపు నాగేశ్వరరావు చాలా రోజుల నుంచి ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం సుమారు 10 years పోరాటం చేశాడు. ఆ పోరాటంలో మనవాడు లక్ష్య సాధనలో విజయం సాధించాడు. ప్రతి సంవత్సరం ఎక్కువ ఎక్కడి టైం ఉండా, ఏ కార్యక్రమాలు ఉండా, మేడం గారి బర్త్డే కానివ్వండి, నా బర్త్డే కానివ్వండి, వీళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు ఎక్కడుండా ముందొచ్చి వాళ్ళే రెడీ చేసి ఏర్పాటు చేసి మాకు మా బర్త్డేని గుర్తు చేయటం కూడా చాలా సంతోషం. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహకరించాడు. దాదాపు మనవాడు 3 years ఢిల్లీలో ఉండి కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయినా నిర్విరామ కృషిలో విజయం సాధించి ఈరోజు గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి రాష్ట్రంలో నూతన డిఎస్పీ పోస్టులోకి ఆహ్వానం అవుతున్నాడు. ఈ రోజు మాకెంతో మా విద్యార్థి ఇలా అవటం చాలా గర్వకారణంగా మా స్కూల్కి కూడా ఉందని మేము ఈరోజు నేను చదువుకున్న స్కూల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మా ప్రిన్సిపల్ మేడం, మా డైరెక్టర్ సార్ చేతుల మీదుగా ఇట్లా సన్మానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. అది వెలకట్టలేనిది. నేను ఇట్లా ఈరోజు అవుతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ అవ్వాలని చెప్పి చాలా కోరుకున్నాను, చాలా కష్టపడ్డాను. అది ఎన్ని సంవత్సరాలకి ఫలించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎల్కేజీ నుంచి 10th class వరకు ఇక్కడే చదువుకున్నాను. విద్యా వ్యవస్థ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు చేశారు. మేడం అయితే మాకు ఇంగ్లీష్, తెలుగు నేర్పించారు. సార్ సోషల్ చెప్పేవాళ్ళు అప్పుడు మా 10th class అప్పుడు. సో ఇట్లాగా వీళ్ళు టీచ్ చేస్తూ పిల్లలు ఎలా ఉండాలి, సక్రమంగా ఏ వేలో వెళ్ళాలి అనేవి నేర్పించారు. దాని అనుగుణంగానే నేను నిత్యం శ్రమిస్తూ కష్టపడుతూ ఇట్లా ఈరోజు ఈ డిఎస్పీ స్థాయికి ఎదిగాను. ఇదంతా వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి పెట్టిన విద్యే అది ఈరోజు ఈ మూల కారణం అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ నేలటూరి బెన్ను ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శనివారం అన్నదాన సేవలు నిర్వహించి తమ సహోదరితను చాటుకున్నారు. శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం ఐతానగర్కి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెన్ను ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు నేలటూరి శ్యామ్ ఆధ్వర్యంలో అన్నదాన సేవను ఏర్పాటు చేశారు. శ్రీ శివలింగేశ్వర భక్తవృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివారెడ్డి, పోతురాజు, శ్రీను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు నేలటూరి బెన్ని గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ కుమారుడు నేలటూరి వాళ్ళ పెద్ద కుమారుడు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బెన్ని గారి గురించి చెప్పుకుంటే ఆయన ప్రముఖ రాజకీయవేత్త, అలాగే మాజీ శాసనసభ్యులు మన ఉమా గారితో కూడా ఆయన సాహిత్య ఆ రోజుల్లో టీడీపీలో రాణిస్తూ ఈరోజు కోకోనట్ బిజినెస్లో రాణించిన రాజు ఆయన బెన్ని గారు. చాలామందికి తెనాల్లో సుపరిచితుడు. అలాంటి ఆయన కార్యక్రమం ఈరోజు శ్రీ శివలింగేశ్వర భక్తవృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. నేలటూరి బెన్ని గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ కుమారుడు శ్యామ్ గారి సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బెన్ని గారు ఎక్కడున్నా కానీ వారి యొక్క కుటుంబ సభ్యులపైన వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ వారి ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు.
ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం దుగ్గిరాలలో మైక్ ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని లూథరన్ చర్చ్, సెంట్రల్ వెరీ హౌస్ రిక్షా కార్మికులతో కమ్యూనిస్టు నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి రమణ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లను మార్చిందని, కార్పొరేటర్లకు లాభం చేకూర్చే విధంగా, కార్మికులను దోచుకునే విధంగా అమలు చేస్తుందన్నారు. రోజువారీ వేతనం 17 రూపాయలు ప్రకటించిందని, 8 గంటల నుంచి 10 గంటలకు పెంచిందని, విద్యుత్ సవరణ బిల్లును బడ్జెట్ సమావేశంలో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, సిఐటియు మండల కార్యదర్శి డి శ్రీనివాసరావు, రత్నాకర్, వందరం, వెంకటేశ్వర్లు, శేషగిరి, బుజ్జి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ శ్రీనివాసరావు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్నారు 100 సంవత్సరాల క్రితం. అంటే మోడీ పుట్టక ముందే ఈ కార్మిక సంఘాలు సాధించుకున్న ఈ చట్టాలు, ఆ చట్టాలని తొంగలో తొక్కి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లో వేతనం కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, పని భద్రత ఇవన్నీ కూడా ఉన్నాయి. వేతనాల కోడ్ ఈరోజు చూస్తూ ఉన్నాము, ధరలు విపరీతంగా పెరిగినాయి. చట్టబద్ధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. 26,000 కనీస వేతనం ఇవ్వాలని చట్టం చెప్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేసుకుంటూ వచ్చాయి. దానిలో భాగంగానే వాళ్ళ చూస్తూ ఉన్నాము, గిట్టుబాటు ధర లేదు. రైతులు వాళ్ళ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. విత్తన చట్టం ఒకటి తీసుకొచ్చారు. అంటే రైతు తన ఇష్టం వచ్చినట్టు విత్తనం వేసుకోవడానికి కుదరదు. కంపెనీలు ఏదైతే విత్తనం సిఫారసు చేస్తాయో ఆ విత్తనాలనే రైతు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పండినా పండకపోయినా కూడా రైతు అడిగే హక్కు రైతుకు ఉండదు. పంట వచ్చినప్పుడు అమ్ముకోవడానికి కూడా కంపెనీలు ఏదైతే ఉన్నాయో అమ్మాల్సిన పరిస్థితి కూడా రద్దు చేయాలని, ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారంలో భాగంగా మన గుంటూరు జిల్లా సిఐటియు జాత మన గ్రామానికి ఇచ్చేసి ఉంది. ఈ ఉద్దేశం ఏంటంటే సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి అలా బీజేపీ ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి దుస్సాహసం ఈ బీజేపీ ప్రభుత్వం చేసింది. ఉన్నటువంటి బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగ భద్రతకే ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాలకి ప్రభుత్వం కానీ వ్యతిరేకించకుండా కార్మికులకి తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గ్రామాల్లో కోతులు, వేది కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలంటూ మండల పరిషత్ సమావేశంలో గలమెత్తిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, వివరణ ఇచ్చిన అధికారులు. ఆహ్లాదంగా వైష్ణవి జూనియర్ కళాశాల ఫేర్వెల్ ఫంక్షన్ పర్యవేక్షించిన సంస్థ కరెస్పాండెంట్ పాటిమండల శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.